హాయ్ అండి, కాకరకాయ కూర ఎలా వండాలో చెప్తాను. ముందుగా ఆయిల్‌లో కాకరకాయలు ఫ్రై చేయాలి. ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని కలుపుతూ ఉండాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలపాలి. ఇది మాడిపోతూ ఉంటుంది, ఇప్పుడు కలుపుతూనే ఉండాలి. తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసుకొని దీన్ని కలుపుతూ ఉండాలి. ముందుగా మనం చింతపండు కొంచెం నానబెట్టుకోవాలండి. ఈ టమాటాలు ఫ్రై అయిన తర్వాత మెత్తగా ఇలా ఉడికిన తర్వాత కారము మనకు సరిపోయేంత సాల్ట్ వేసుకొని కలపాలి. ఇది కలిపిన తర్వాత దగ్గర పడిన తర్వాత దీంట్లో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం జ్యూసీగా కర్రీ రెడీ అయింది. దీన్ని కొంచెం మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా ముక్కలు, వాటిని దీంట్లో వేసుకొని కలపాలి. కలిపిన తర్వాత ధనియాల మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత వేడిగా టేస్టీగా కాకరకాయ కూర రెడీ.